ఒకప్పటి పల్లెటూరిలో రాము అనే ధైర్యవంతుడు ఉండేవాడు. రాము తన సాహసాల వల్ల పల్లెలో ప్రసిద్ధి చెందినవాడు. ఊరిలో ఒక పాత కోట ఉంది. దానిని గురించి అనేక కథలు, పుకార్లు వినిపించేవి. అందులో ముఖ్యమైనది చంద్రబింబం దయ్యం కథ. ఆ దయ్యం ప్రతి అమావాస్య రాత్రి కోటలో ప్రత్యక్షమవుతూ ఆ దయ్యం చూస్తే ఆ వ్యక్తి జీవించి ఉండడు అని అందరూ నమ్మేవారు. ఒకరోజు రాముకు స్నేహితులు సవాలు విసిరారు. అమావాస్య రాత్రి కోటకి వెళ్ళి వస్తావా అని. రాము నవ్వుతూ నాకేమీ భయం లేదు అని అంగీకరించాడు. అమావాస్య రాత్రి రాము కోటకు చేరాడు. ఆ చీకటిలో కోట భయానకంగా కనిపించింది. రాము చేతిలో దీపం పట్టుకుని కోటలోకి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు చంద్రుని కాంతిలా మెరుస్తూ మానవాకారంలోకి మారింది. రాము చూసేలోపే ఆ దయ్యం రూపంలో ఒక అందమైన మహిళ ప్రత్యక్షమై నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. రాము ధైర్యంగా నేను ఈ పుకార్లను నిజమో కాదో తెలుసుకోవడానికి వచ్చాను. నువ్వు నిజంగా దయ్యమా అని ప్రశ్నించాడు. ఆ దయ్యం చిరునవ్వుతో నేను దయ్యం కాదు. నా పేరు సీత. నేను ఈ కోట రాజుగారి కుమార్తెను. నా ప్రియుడు యుద్ధంలో మరణించాడని తెలిసి నా ప్రాణం తీసుకొని ఈ కోటలో నిద్రిస్తుంటాను అని చెప్పింది. అప్పుడే రాము మరో విషయం గమనించాడు. ఆ దయ్యం కంటి నుండి ఒక చినుకులు లాగా పడుతున్నవి. సీత తన కథను కొనసాగిస్తూ నేను నా ప్రియుని ఆత్మను వెతుకుతుంటాను. ఈ కోటలో అతని ఆత్మ ఎక్కడ దాగి ఉందో తెలియదు, కానీ అది మాత్రమే నాకు శాంతిని ఇస్తుంది అని చెప్పింది. రాము తన ధైర్యంతో నేను మీకు సహాయం చేస్తాను, మీ ప్రియుని ఆత్మను వెతికే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. సీతారాముని వైపు ఆశగా చూసి నేను నీ సహాయానికి కృతజ్ఞురాలిని, కాని ఈ కోటలో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం తీరినప్పుడు మాత్రమే నా ఆత్మ శాంతి పొందుతుంది అని చెప్పింది. రాము ఆ రాత్రి కోటలో తిరిగి గుహలోకి అడుగుపెట్టాడు. అక్కడ అతను ఒక పురాతన నిధి పెట్టె కనుగొన్నాడు. ఆ పెట్టె తలుపు తీయగానే అతనికి విలువైన ఆభరణాలు, బంగారు నాణేలు కనిపించాయి. కాని ఆ నిధిలో ఒక పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకంలో సీత ప్రియుడు రాసిన చివరి మాటలు ఉన్నాయి. అందులో అతను సీతను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆమెకు తన ఆత్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని ప్రాణాంతం కాసేపు రాసుకున్నాడు. రాము ఆ పుస్తకాన్ని సీతకు ఇచ్చాడు. ఆమె ఆ పుస్తకం చదివిన వెంటనే సీత ఆత్మ ప్రశాంతంగా మారింది. ఆమె రాముని ధైర్యానికి, నిష్కపటానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నిధి నీదే, కాని దాన్ని పల్లెటూరి ప్రజల సేవ కోసం వినియోగించు అని చెప్పి ఆత్మలయమైంది. రాము ఊరికి తిరిగి వెళ్లి నిధిని గ్రామస్తులకు అందించాడు. ఆ నిధితో పల్లె అభివృద్ధి చెందింది. రాముని ధైర్యం సీత ఆత్మను శాంతి కలిగించింది, మరియు ఆ కోట దయ్యం పేరు ఆ ఊర్లో మరణించింది.